హలో ఫ్రెండ్స్, కొన్ని వార్తల్ని కేవలం వార్తలుగా తీసుకోలేం. ఆ వార్తలు మనని కూడా ఎఫెక్ట్ చేస్తాయి పర్సనల్గా. ఎమ్మెల్యే లాస్య నందిత మరణం కూడా నాకు అట్లాగే అనిపించింది. ఉదయం లేవగానే ఆమె మరణ వార్త విని మనసు కకావికలమైంది. ఇదంతా కూడా ఆమె నాకు పరిచయం ఉండటం వల్ల కాదు, నిజానికి ఆమె నాకు పరిచయం కూడా లేదు. ఆమెను నేను చాలా చిన్నపిల్లగా చూశాను. సాయన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను టీడీపీ బీట్ రిపోర్టర్గా ఉన్నప్పుడు 1-2 సార్లు ఆయనతో పాటు వచ్చినప్పుడు మాత్రమే చూశాను, చాలా చిన్నపిల్లగా. ఆమె పెద్ద ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె గురించిన వార్తలు చదవటం, వార్తల్లో ఫాలో అవటమే తప్ప ఎప్పుడు ఆమెను కలిసింది మాత్రం లేదు. తండ్రి చనిపోయాడు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే నెలలో. తండ్రి చనిపోయిన తర్వాత అప్పటికే కార్పొరేటర్గా ఉన్న లాస్యకు న్యాచురల్గానే వారసత్వంగా సీట్ వచ్చింది. అయితే అదంత ఈజీగా ఏం జరగలేదు. సాయన్న మరణించగానే అనేక మంది పోటీ పడ్డారు. బట్ ఆ పోటీలో కూడా లాస్య నందిత టికెట్ దక్కించుకోవటమే కాకుండా గెలిచింది. గెలవటం కూడా అప్పుడే మరణించిన మరొక ప్రజాకాయకుడు గద్దర్ కూతురు వెన్నెల మీద. యంగ్ విమెన్ అయిన లాస్య నందిత రాజకీయాల్లో 2 సమూహాలకు ప్రతినిధి. ఒకటి దళితులైతే మరొకటి మహిళ. దళితులకు మహిళలకు కూడా రాజకీయాల్లో అవకాశాలు రావటం అంత తేలిక కాదు. 2 కలిసి ఉన్న మహిళలు ఎదగటం కూడా అంత తేలిక కాదు. కానీ లాస్య నందిత చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈ రాజకీయాల్లో ఎట్లా మాన్యూవర్ చేయాలో తెలిసినట్టుగా కనపడింది. చెప్పాలంటే చాలా భవిష్యత్తు ఉన్న మహిళ. అటువంటి మహిళను మృత్యు వెంటాడిందా, ఆమెనే మృత్యు వెంట వెళ్ళిందా అనిపించింది గత 2 నెలలుగా జరిగిన సంఘటనలు చూస్తే. నిజానికి గెలిచిన తర్వాత కొద్ది కాలానికి ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి లిఫ్ట్లో ఇరుక్కొని చాలా భయపడ్డారు. లిఫ్ట్ క్రాష్ అయింది, కానీ సేఫ్గా బయటపడింది. ఫిబ్రవరి 13 నార్కట్పల్లిలో ఆమె ఉన్న కార్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆమెతో ఉన్న హోమ్ గార్డు చనిపోయాడు, కానీ ఆమె బయటపడింది. చివరికి యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా, ఆ రోజు రాత్రి సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర ఉన్న మిస్కిన్ బాబా దర్శనానికి వెళ్ళింది. అది కూడా అర్ధరాత్రి దర్శనానికి. తిరిగి వస్తుండగా ఓఆర్ఆర్ మీద ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో కార్ డ్రైవ్ చేస్తున్నది కూడా ఆమె పిఏ అశోక్. అంటే ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ కాదు. మామూలుగా మనకు తెలిసిన విషయమే, అన్ని యాక్సిడెంట్స్ కూడా ఈ తెల్లవారుజామున జరుగుతాయి. ముఖ్యంగా రాత్రంతా నిద్రపోకుండా కారు నడిపినప్పుడు తెల్లవారుజామున ఏదో ఒక టైంలో, ఎస్పెషల్లీ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు మూతలు పట్టడం సహజం. అందుకోసమే చాలా యాక్సిడెంట్లు తెల్లవారుజామున జరుగుతాయి. ఇక్కడ 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి ఓఆర్ఆర్ అంటే అది హై స్పీడ్ జోన్. అక్కడ 120 వరకు స్పీడ్లో వెళ్ళొచ్చు. డ్రైవింగ్ మీకు బాగా తెలిసి ఉండకపోతే ఓఆర్ఆర్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మనం అనేక సార్లు చూసాం. ఎంతోమంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, సెలబ్రిటీ పిల్లలు ఓఆర్ఆర్లో ప్రమాదానికి గురై చనిపోయారు. సరే, మామూలు జనాలు అయితే కేవలం అంకెల్గానే మిగిలిపోతారు కాబట్టి మనకు తెలియదు అనుకోండి. కానీ మనకు తెలిసిన వాళ్ళే అనేక మంది ఓఆర్ఆర్లో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అటువంటి ఓఆర్ఆర్ మీద ప్రొఫెషనల్ డ్రైవర్ కాని వాళ్ళు తెల్లవారుజామున నడపడం ఎంత రిస్క్. అలాంటి రిస్క్ ఆమె ఎందుకు తీసుకుందనే ప్రశ్న కేవలం ఆమె కుటుంబ సభ్యులకు, ఆమె నియోజకవర్గం ప్రజలకు మాత్రమే కాదు, బయట నుంచి చూసే వాళ్ళందరికీ కూడా రావటం సహజం. ముఖ్యంగా వరుసగా 2 ప్రమాదాలు తప్పిన తర్వాతైనా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. అర్ధరాత్రి బయలుదేరకుండా ఉండాల్సింది, తెల్లవారిన తర్వాత బయలుదేరాల్సింది. కావలసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఇటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి. ఇవాళ లాస్య నందిని విషయంలో కూడా అటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. సో కనీసం మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఓఆర్ఆర్ లాంటివి చాలా హై స్పీడ్ జోన్స్. మీకు డ్రైవింగ్లో చాలా ప్రావీణ్యం ఉంటే తప్ప దాని మీదకి వెళ్ళదు. అట్లాగే అర్ధరాత్రి తెల్లవారుజామున ప్రయాణం చేయొద్దు. మీరు ఆ ఒక్క పూట లేదా కొన్ని గంటలు మిగిల్చుకోవడం కోసం మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా రిస్క్లో పెడుతున్నారు అన్న విషయం అర్థం చేసుకుని ఇటువంటి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. లాస్య నందిని మరణం నుంచైనా మనందరం ఈ పాఠం నేర్చుకుందాం.